తర్వాత రాత్రి సినిమాలు, ఆ సినిమాలు, ఈ సినిమాలు, మరి అన్నమయ్య సినిమాలు ఇవన్నీ చేశానంటే రామదాస్ కానీ మన అన్నమయ్య గెటప్ రాఘవేంద్ర గారిది. అప్పుడు నాగార్జున గారి వయసు అంత ఏంటి అంత 90 ఇయర్స్ భయపడ్డారు కదా అసలు. భయపడ వైట్ అండ్ మొత్తం వైట్ వేసి మేకప్ విగ్గు విగ్గు లేదు, ఓన్ కలర్ విగ్గు పెట్టలేదు అసలు, వాడలేదా అన్నమయ్యకి? ఫస్ట్ హాఫ్ లేదు విగ్గు, సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో ఉంటుంది. మిడిల్ ఏజ్ వచ్చినప్పుడు పెట్టాల్సి వచ్చింది. అంటే అది ముందుకు లాగి మళ్ళీ అదే వస్తే బాగోదు, క్రాఫ్ట్ లాగా ఉండకూడదు కదా. అందుకని సెకండ్ మిడిల్ ఏజ్కి వచ్చేటప్పటికి పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ అదే దాన్ని మళ్ళీ క్లైమాక్స్లో చేయాల్సి వచ్చింది. ఆయనకి ఇప్పటికి కూడా విగ్గు పెట్టేది ఏం లేదు, అంతా ఓన్ ఎయిర్ బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన. అవును, ఆయనకు అవసరం లేదు కదా. ఒకవేళ క్యారెక్టర్ ఏమైనా డిమాండ్ చేస్తే ఇలా కనిపించాలని వాడి విగ్గే పెట్టలా. కొన్ని ఏదో వస్తే హెయిర్ ఎక్స్టెన్షన్ చేసేవాళ్ళు, సాంగ్స్ కూడా హెయిర్ ఎక్స్టెన్షన్ చేసేవాళ్ళు, అంటే హెయిర్ మీద హెయిర్ ఎక్స్టెన్షన్ చేసేవాళ్ళు. అవును, కొన్ని సినిమాలు కదా, అల్లరి అల్లుడా అట్లాంటి ఆయన ఓన్ హెయిర్ అండి, ఎక్కడ దాకా పెంచుకున్నాడు అప్పుడు ఆయన పెట్టి. హలో బ్రదర్ లేదు లేదు ఎక్స్టెన్షన్ లేదు, ఆయనతో ఓన్ హెయిర్. సో ఆయనతో ట్రావెలింగ్ అనేది నాగార్జున గారికి ఎన్ని సంవత్సరాలు మీరు మీ జర్నీ? శివ దగ్గర నుంచి అండి అప్ టు మొన్న రగడ దాకా, సాయిబాబా దాకా, షిరిడి సాయిబాబా దాకా, శివ దగ్గర నుంచి స్టార్ట్ షిరిడి సాయిబాబా. 89 నుంచి ఆయనతో మొదలైంది జర్నీ. సో నాగార్జున గారితో అంటే ఆయనతో కలిసి ట్రావెల్ అయ్యేటప్పుడు సో మర్చిపోలేని ఏదన్నా? మర్చిపోయిన సంగతి ఏమున్నాయండి, ప్రతి క్షణం మర్చిపోలేను, చెప్పడానికి ఏం లేదు. కానీ నన్ను అసలు ఒక మేకప్ మ్యాన్గా చూసేవాడు కాదు ఆయన. ఆయన కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ అందరూ కూడా అదే మర్చిపోలేను, అది బయటికి చెప్పలేను. అదంటే కుటుంబంలో మనిషిలాగా చూసి అవి బయటికి చెప్పే ఇది కాదండి. అది బయటికి చెప్పాలంటే చాలా ఉంటాయి. కేవలం మేకప్ మ్యాన్ అంటే నెల జీతం ఇవ్వటం అంతటితో అట్లా కాకుండా వేరేగా ఇంకెట్లా ఉండేది? నేను ఏమడిగినా చేసేవాళ్ళు. మాకేదో జీతం, వీడి పనివాడు, వీడికి జీతం ఇస్తున్నాము అట్లా లేదు. ప్రొడ్యూసర్ల దగ్గర తీసుకునేవాళ్ళం కాదు. మాకు బాబే ఇచ్చేవాడు డబ్బులు సినిమాలకు, అంతేగాని ప్రొడ్యూసర్లు పేమెంట్ తీసుకుంటాం అది ఉండలేదు. మరి ఇప్పుడు ఆయన సినిమాలు కాకుండా వేరే సినిమాలకైనా ప్రొడ్యూసర్లు డబ్బులు తీసుకోము మేము. నేను తీసుకోవాలి ఎంత మట్టుకి. అవునా? నేననేది హీరో ఆయన కాకుండా వేరే సినిమాలు చేశారు కదా, వాటికైతే చీఫ్గా అయితే తీసుకోవాలి కదా. కొరోలా స్టేట్లకి ఇష్టం అవి మామూలే. ఆయన పర్సనల్గా ఆయన పర్సనల్ పేమెంట్స్ వేరే ఉంటాయి, ఆయన చేసినందుకు పర్సనల్గా. అంటే మీకు ఏదన్నా అవసరమైతే నువ్వు ఆఫీస్కి వెళ్ళి తీసుకోవచ్చు, అదేం అంతే. ఆఫీస్కి వెళ్ళి డబ్బులు ఉంటే తీసుకున్నాం. ఏంటి ఆ టైంలో మీకు ఏ లోటు ఫైనాన్షియల్ ఏ లోటు ఫైనాన్స్ లేదు. అది అబద్ధం మనం చెప్పకూడదు. అసలు బాగా చూసుకున్నాం, ఏది కావాలన్నా బ్రహ్మాండం. వాళ్ళ పిల్లలు ఇద్దరికి మేకప్ వేసారా? ఇద్దరికి ఆల్మోస్ట్ అందరికీ. ఒక సుప్రియ గారికి, సుమంత్ బాబు గారు తప్ప అందరికీ వేసారు. ఇప్పుడున్న జనరేషన్ అందరూ ఆయన వేసారు. చైతన్యకి వేసారు. చైతన్యకి ఫస్ట్ ఎప్పుడు వేసారు? పూరి జగన్ ఫస్ట్ పూరి అనుకున్నాం, అప్పుడు మేకప్ టెస్ట్ చేసాము. తర్వాత దిల్ రాజు గారి సినిమా జోష్, మా చోటా మాలిక్ ఏమో ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన ఫస్ట్ ఫిల్మ్ అదే కదా, జోషే కదా. బడా మాలిక్ అంటా నేను. ఎవరిని? చైతన్యని. నేను చైతన్య బాబు అని పిలవను. వాళ్ళిద్దరు బడా మాలిక్ చోటా మాలిక్ అంటే నాకు ఇష్టం అంతే. వాళ్ళు బడా మాలిక్ చోటా మాలిక్ అంట. చోటా మాలిక్ అంటే అఖిల్ బాబు. అఖిల్కి ఏ సినిమాకి వేశారు? అదే మనం ఫస్ట్ చేసింది గెస్ట్ అపీరెన్స్. సో అట్లా ఆ ఫ్యామిలీలో వచ్చిన ఆ ఇద్దరు హీరోలకి ఫస్ట్ మేకప్ మీరే. సుశాంత్కి వేశారు. తర్వాత ఇప్పుడు కళ్యాణ్ రామ్ కానీ చౌదరి గారు ఇచ్చారనుకో, మన చౌదరి గారు ఆయన అందరూ కొత్త హీరోయిన్ అందరూ కొత్త వాళ్ళు పెడతాడు. అప్పుడు రాగానే సెంటిమెంట్ చంద్ర ఉండాలి, చంద్ర వచ్చి వాళ్ళకి మేకప్ వేస్తే నా సినిమా హిట్ అవుద్ది, వాళ్ళు పైకి వస్తారు. అట్లా చౌదరి చేస్తే రామ్ కళ్యాణ్ ఇద్దరు చేశాను. అట్లాగే హరికృష్ణకి కూడా సీతారామరాజు నాతోనే వేయించాడు. నాగార్జున గారి అది సీతారామరాజు ఉంది కదా, దానికి ఇలియాని ఏంటి, జెనీలి ఏంటి, భూమిక ఏంటి, అంటే వీళ్ళ ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ శ్రేయ ఏంటి అని. తర్వాత చాలామంది అండి, రామ్కి ఏంటి. నాగార్జున గారికి అంతకాలం చేశారు కదా, అంటే ఏ టైంలో మీరు ఇంకా ఆయన నుంచి బయటకు వచ్చారు?
అంటే బయటకు వచ్చారు అనుకోవచ్చా, లేకపోతే ఇంకా బయటికి వచ్చాను అనుకున్నాం కాదండి, అది ఒక చిన్న మిస్లీడ్ అయిందండి. అది మా మదర్కి ఒక చెప్పాను ఆల్రెడీ మొన్న కూడా, ప్రభు దీంట్లో దాంట్లోనూ ఆవిడ ఏజ్ ఎక్కువైపోయి మనస్థిమితం ఉండేది కాదు మా మదర్కి, అమ్మకి. సో అమ్మ నా దగ్గరే ఉండేది. సో ఆవిడకి ఏం చేయాలని నేను ఒకసారి తలుపులో బయటకు వచ్చేసి చాలా విపత్సం చేస్తున్నప్పుడు ఇట్లా ఉండేది కాదు నాకు. కొద్దిగా మదర్ డిస్టర్బెన్స్గా ఉండేది. అక్కడేమో ఆయన మీద ఏం జరుగుద్దో ఏమి ఏక కూడా వాళ్ళని ఇచ్చేవాడు కాదు, అంత పర్ఫెక్ట్గా చూసుకునేవాడు. సో ఏంటంటే అటు ఇటుగా నాకు ఏదో డిస్టర్బ్ అయ్యాను బాగా. అది నాకు ఎందుకు డిస్టర్బ్ అయింది తెలియదు. అంటే రెండు మేనేజ్ చేయడం కష్టం అయిపోయింది ఇంట్లోనూ. ఇప్పుడు అలాంటి టైంలో నేను షిరిడి సాయిబాబాకి బాదామి వెళ్ళాం. బాదామి వెళ్ళినప్పుడు రాత్రి ఒక 10ంటికో ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఇట్లా అమ్మ చాలా సీరియస్ చేస్తుంది అది ఇది. ఈయన లేచి చెప్పడానికి లేదు అంటే దానికి మనం ఎలా ఉంటాం, మా 8:30 దాటిందో తెలుసు కదా. సరే కారు వేసుకుని ఆయన చెప్పకుండా వచ్చేసాను అమ్మ కోసం. బాదామి నుంచి హైదరాబాద్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఇదంతా చూసుకుంటా చేస్తూ ఉంటే అక్కడ ఆయనకి మిస్లీడ్ వచ్చింది, చెప్పకుండా వెళ్ళిపోయాడు. రాత్రిపూట ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబుల్, ఆయన మా పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఆలోచించాడు. ఆ గ్యాప్ కలవలేకపోయాను నేను. Sun, celebrating 20 years of excellence in education. Come join us.